హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు గోంగూర ఎండుమిరపకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కళాయి తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలి. కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసిన తర్వాత అందులోనే ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు మరీ నల్లగా వేయించొద్దు, మీడియంగా వేయించుకుంటే కలర్ మంచిగా వస్తుంది. అదే బ్లాక్గా వేయించితే చట్నీ బ్లాక్గా అవుతుంది. అందుకు మీడియంగా వేయించుకోండి. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే కళాయిలో మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇలా 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగా గోంగూర కడిగి పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ గోంగూరను తీసుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి. గోంగూర కొంచెం కొంచెంగా మొత్తం వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. గోంగూరని కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతూ ఉంటుంది, ఊరికనే మాడిపోతుంది. తిప్పుతూ ఉండాలి. ఇలా గోంగూర మొత్తం వేసుకొని కలుపుతూ ఉండాలి. మిరపకాయలు చల్లబరుచుకోవాలి. ఇలా వేయించుకొని గోంగూరని ఇలా వేయించుకోవాలి. ఇంకొంచెం వేగాలి. ఆ గ్రీన్గా లేకుండా మొత్తం కలర్ షేడ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మొత్తం కలర్ షేడ్ అయింది. ఇట్లా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ఉన్నాయిగా, అవి ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని దాంట్లోకి మన చట్నీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను 1 టీ గ్లాస్ వేసుకున్నాను, సరిపోతుంది. నేను ఒక 6 కేజీ సుమారు ఉంటుంది, చట్నీ వస్తుంది. దాంట్లో మీడియం సైజు ఎల్లిపాయలు 3 తీసుకొని గర్భాలు తీసి పెట్టుకోవాలి. అందులోనే మిక్సీ గిన్నె వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వేడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ కారపొడిలోని ఈ చింతపండు కూడా వేసుకోవాలి. అలా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు గోంగూర కూడా తీసుకొని గోంగూర మిక్సీలో వేసుకోవాలి. ఇలా మిక్సీలో వేసుకొని మొత్తం గోంగూరని ఇలా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మిక్సీ ఒకసారి తిప్పిన తర్వాత ఇందాక చింతపండు పెట్టుకునే వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ పోసుకోవాలి. లేదంటే మిక్సీకి తిరగదు, చట్నీ కూడా గట్టిగా ఉంటుంది. ఆ వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఆ వాటర్ అన్నీ సరిపోతాయి. ఇలా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల మెంతిపిండి వేసుకోవాలి. మెంతిపిండి వేసుకొని మొత్తము కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇందాక ముందు గోంగూర వేయించి పెట్టుకున్న కళాయి ఉంది కదా, ఆ కళాయి తీసుకొని తాలింపు పెట్టుకోవటానికి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 5-6 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తాలింపు గింజలు 2 టేబుల్ స్పూన్ల పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కొంచెం 1 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. వేగిన తర్వాత చట్నీ ఇట్లా మిక్సీలో ఉన్న చట్నీ అంతా తీసి నూనెలో వేసుకోవాలి. అంతే, ఒక 2 నిమిషాలు
నూనెలో మగ్గనిచ్చి గ్యాస్ ఆపుకోవాలి. అంతే, వేడి వేడిగా ఎండుమిరపకాయ గోంగూర చట్నీ రెడీ. చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.